రైట్, మనం చూసాం మొన్న ఏదైతే దాడి జరిగిందో జోగి రమేష్ ఇంట్లో ఆ ఇంటిని పరిశీలిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లైవ్ చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం ఇదైతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాడులకి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబానికి వెళ్ళి పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏం జరిగింది ఏంటి అని చెప్పి చూసిన తర్వాత మాట్లాడారు. ఈరోజు జోగి రమేష్ ఇంటికి కూడా వచ్చారు, బయటకు వచ్చి అభివాదం చేస్తున్నారు. ఆ ఇంటిని పరిశీలించిన తర్వాత ఇప్పటికీ అక్కడ చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్, వారందరికీ కూడా అభివాదం చేస్తూ ఆ ఇంటిని అయితే పరిశీలిస్తూ ఉన్నారు. దాడి ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇల్లు ఏ విధంగా ధ్వంసమైంది అనే విజువల్స్ అయితే ఆయనకి చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ కావచ్చు, మిగిలిన అనుచరులందరూ కూడా ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితిని వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే జోగి రమేష్ ఇంటి దగ్గరికి అభిమానులు భారీగా వచ్చారు కాబట్టి బయట బాల్కనీ సైడ్కి వచ్చి ఆయన అభిమానులకి అభివాదం చేస్తూ వెళ్తున్నారు, అక్కడ పరిశీలిస్తున్నారు. ఆ రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత జోగి రమేష్ భార్య కూడా మాట్లాడారు. ఇంట్లోనే మహిళలు ఉన్నారు, మా మావయ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఒక్కసారికి ఇట్లా దాడి చేస్తే ఎవరికి ఏం అర్థం కాలేదు, ఎవరికైనా జరిగితే ఏంటి బాధ్యత అంటూ కూడా అధికార పార్టీ మీద విమర్శలు చేయడం మనం చూసాం. ఎప్పుడైతే ఈ విధంగా అంబటి రాంబాబు ఇంటి పైన, అదేవిధంగా జోగి రమేష్ మాజీ మంత్రులు ఇద్దరిళ్ల మీద దాడి జరిగిన తర్వాత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఒక్కొక్కరిని పరామర్శిస్తున్నారు. ఈ దాడి హేయమైన చర్య అంటూ కూడా విమర్శించడం, వ్యాఖ్యానించడం మనం చూసాం. మరికొద్ది నిమిషాల్లోనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మన స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తున్నాం. ఇల్లు ఏ విధంగా దాడి చేశారు, అప్పుడు లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏ విధంగా అటాక్ చేశారు, ఎవరికి ఏదైనా జరిగిందా అనే విషయాలను అయితే అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి గదిని కూడా పరిశీలిస్తున్నారు. బయట నుంచి స్టార్ట్ చేస్తే లోపల వరకు ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, ఏ స్థాయిలో ధ్వంసమైంది, ఏ స్థాయిలో అటాక్ చేశారు, ఆ సిచ్యువేషన్లో లోపల ఉన్నటువంటి వారు ఎవరెవరు ఉన్నారు, మహిళలకు ఏమైనా జరిగిందా, పెద్దవాళ్ళు ఏ విధంగా పానిక్ అయ్యారు, వారి ఆరోగ్యానికి సంబంధించిన కండిషన్ ఏ విధంగా ఉంది, పోలీసులకు కంప్లైంట్ చేశారా, కంప్లైంట్ చేస్తే సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం. ఐన్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనం. ఏదైతే జోగి రమేష్ ఇంటిని పరిశీలిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత. దాడి జరిగిన తర్వాత మొదటిసారిగా ఆయన మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. ఈ రోజు జోగి రమేష్ ఇంటికి వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులని ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది స్క్రీన్లో. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఉదయం నుండి ఉత్కంఠగా మారింది. జోగి రమేష్ ఇంటి దగ్గరికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అడుగడుగున పోలీసులు ఆంక్షలు విధించారు. ఎట్టకేలకి ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి చేరుకోవడం జరిగింది. ముందుగా జోగి రమేష్ ఇంట్లో లేనప్పుడు జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు జోగి రమేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాళ్లదాడితో పాటు పెట్రోల్ బాంబు విసిరిన పరిస్థితులు, అక్కడ డోర్ దగ్గర కాలిపోయిన సందర్భం, అదంతా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి లోపలికి వెళ్లిన పరిస్థితి. భారీగా ఇప్పటికే కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలతో ఈ రోజు జగన్ పర్యటన కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో మీడియా ఉద్దేశించి మాట్లాడనున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఉదయం నుంచి చూసుకుంటే షెడ్యూల్ పరంగా 12:30 గంటలకే రావాల్సింది. సుమారుగా 4 గంటలు ఆలస్యం అయిందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న 2 రోజుల కిందటే
జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నేతలు విజయవాడ సిపికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ అదేవిధంగా బస్టాండ్ మీదుగా ప్రకాశం బ్యారేజ్ మీదుగా అదేవిధంగా భవానీపురం గొల్లపూడి మీదుగా రావాల్సిన టూరు పూర్తిగా పోలీసు ఆంక్షలతో పూర్తిగా మారింది. ఎందుకంటే పోలీసులు సిటీలోకి వస్తే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ట్రాఫిక్ కొంత ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచనతో పూర్తిగా రూట్ మ్యాప్ ని పోలీసులు ఇవ్వడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ లోనే ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఉండవల్లి నుండి అదేవిధంగా కాజా టోల్గేట్ వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపూడి గుంటుపల్లి అదేవిధంగా తుమ్మలపాలెం ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. ఆ తర్వాత భారీగా ఇబ్రహీంపట్నం సర్కిల్లో భారీగా పార్టీ శ్రేణులు స్వాగతం పలికిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి, ఆయనతో పాటే వచ్చిన పరిస్థితి. అయితే పూర్తిగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి. తోపులాట్లు జరిగాయి. అదేవిధంగా పోలీసులు కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను ఇప్పుడైతే ప్రస్తుతం మాజీ సీఎం పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు వచ్చి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్న నేపథ్యంలో ఏం మాట్లాడతారు? మొన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగిన పరిస్థితుల్లో ఈ రోజు కూడా అదే విధిగా ఈ రోజు కూడా ట్రాఫిక్ ఆంక్షలు తో సుమారుగా 5:30 గంటల సేపు పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా పార్టీ బలోపేతం అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి ఏ విధంగా భరోసా ఇవ్వనున్నారు, అదేవిధంగా పూర్తిగా మంత్రులపై దాడికి సంబంధించి అధికార పార్టీకి ఏ విధంగా ఇరుకుని పెడతారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే ఉంది. పూర్తిగా ఇప్పటికైతే ప్రస్తుతం లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులనే పరామర్శించున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆశ. రైట్ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అయితే జోగి రమేష్ ఇంటిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఏంటనేది, ఆ రోజైతే జోగి రమేష్ ఇంటి దగ్గర లేరు, కాకపోతే ఏం జరిగింది అనేది అయితే మాజీ ముఖ్యమంత్రి వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెట్రోల్ బాంబుల ద్వారా దాడి జరిగింది, అక్కడ పూర్తిగా కూడా మంటలు వ్యాపించినటువంటి సిచ్యువేషన్. మనం విజువల్స్ చూస్తున్నటువంటి ప్లేస్ లో కూడా పూర్తిగా కూడా కాలి బూడిదైపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. దాన్నే వివరిస్తున్నారు ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి అటాక్ చేశారు, ఆ అటాక్ చేసినప్పుడు ఈ దాడి ఇంత తీవ్రతకి గురి కావడానికి కారణాలు ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా జోగి రమేష్ కూడా వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏదైతే 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి కూడా వెళ్లారు, వారి ఫ్యామిలీని పరామర్శించారు. అక్కడ దాడికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, ఈ దాడి హేయమైన చర్య, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు తప్పని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సింది పోయి ఎందుకు ఈ విధంగా కేసులు పెడుతున్నారని చెప్పి మాట్లాడారు. దాడులు చేసిన వారి మీద కేసులు పెట్టలేదు, ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. మరికొద్ది నిమిషాల్లోనే కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆ దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.